ఈరోజు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి 46వ జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఆయన అభిమానులకి మరియు ఆయనకి ముఖ్యంగా మాల్లుడు గోపి ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఈ శుభ దినం సందర్భంగానే ఈరోజు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి 46వ జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లో కూడా దాదాపుగా 600 మందికి ఈరోజు భోజనాలు కూడా ఆయన పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మాల్లుడు గోపిని అభినందిస్తున్నాను. అలాగే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు 100 కాలాల పాటు ఇంకా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీస్తూ ఈయన అంచెలంచెలు ఎదుగుతూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాము. రేపు రాబోయే రాజాసాబ్ సినిమా సంక్రాంతి పర్వదిన సందర్భంగా రిలీజ్ కాబోతుంది. అది బంపర్ హిట్ అవుతుందని కూడా అందరికి అంచనాలు ఆల్రెడీగా ఉన్నాయి. కాబట్టి ఈ మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అంచెలంచెలు ఎదుగుతూ ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాతో కేక్ కట్ చేయించినందుకు కూడా యంగ్ రెబల్ స్టార్ అభిమానులకి మా అల్లునికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బుద్ధారెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, ఆదోని నియోజకవర్గం. రెబల్ స్టార్ హీరో ప్రభాస్ గారి 46వ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అంతా ఫ్యాన్స్ తరపు నుంచి ఇందాకే వాళ్ళ అమ్మగారికి కూడా వీడియో కాల్ చేసి మొత్తం అమ్మగారికి కూడా ఇలా సేవా కార్యక్రమాలు ఎన్నో నాకు ఊహ తెలియనప్పటి నుంచి 13 ఏళ్ళగా ఏది ఆశించకుండా హీరో పైన అభిమానంతో సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. ఇలాగే ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఆదోని గోపి ప్రభాస్. అన్నా క్యాంటీన్లో ఈరోజు మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు కూడా లేకుండా ఉచితంగా 600 మందికి పెడుతున్నాం. ఈరోజు భోజనం కార్యక్రమం చేస్తున్నాం.